వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కరీంనగర్ పర్యటనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మాపో కౌన్సిల్లో వైసీపీకి ఎదురుదెబ్బ. గ్రేటర్ విశాఖ మేయర్ పీఠం కూటమి వశం కాబోతోందా? విశ్వవసు నామ సంవత్సర తెలుగు పంచాంగాన్ని ఆవిష్కరించిన గవర్నర్ దత్తాత్రేయ. 25 ఏళ్ల వసంతాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 27న వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ రజోత్సవ సభ నిర్వహించనున్న విషయం తెలిసిందే. దీన్ని పురస్కరించుకుని ఆదివారం కరీంనగర్లో ఉమ్మడి జిల్లా రజోత్సవ సన్నాహక ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని బీఆర్ఎస్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కరీంనగర్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, రాగిడి లక్ష్మారెడ్డితో పాటు పలువురు నాయకులు ఉన్నారు. ఈ సమావేశానికి ఉమ్మడి జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వేలాది మంది ముఖ్య కార్యకర్తలు తరలి రానున్నారు. కరీంనగర్ బైపాస్ రోడ్డులోని వి కన్వెన్షన్లో జరిగే సభకు 5,000కు పైగా ముఖ్య కార్యకర్తలు వస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. కేటీఆర్కు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు ఏర్పాట్లు చేశారు. కరీంనగర్లోని రామ్నగర్ చౌరస్తా నుంచి ర్యాలీ ప్రారంభమై తెలంగాణ చౌక్ కమాన్ మీదుగా సభా ప్రాంగణం వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. స్వాగతం తర్వాత జరిగే సభలో కేటీఆర్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్పై పట్టుకు కూటమి ప్రయత్నిస్తోంది. మేయర్ సీటు టార్గెట్గా ప్రయత్నాలు చేస్తోంది. అవిశ్వాసం పెట్టేందుకు కలెక్టర్కి నోటీసు ఇచ్చారు కూటమి కార్పొరేటర్లు. టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాస్ నేతృత్వంలోని కలెక్టర్ను కలిశారు వీరందరూ. బల నిరూపణ సమయానికి తిరుగులేని మెజారిటీ ఉండే విధంగా కూటమి పావులు కదుపుతోంది. తాజాగా కూటమి గూటికి చేరారు 6 వైసీపీ కార్పొరేటర్లు. మరింతమందిని చేర్చుకునే దిశగా కూటమి ప్రయత్నిస్తోంది. ఉన్న కార్పొరేటర్లు చేజారకుండా వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. 2021 ఎన్నికల్లో వైసీపీ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. మొత్తం 98 కార్పొరేటర్ల స్థానాల్లో వైసీపీ 59 స్థానాలకు కైవసం చేసుకుంది. వైసీపీ అధిష్టానం ఎందరో సీనియర్లను కాదని యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళ గొలగాని హరివెంకట కుమారికి మేయర్ పదవిని కట్టబెట్టింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 3 ఏళ్ల పాటు మేయర్ పదవికి ఎలాంటి డోకా లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జీవీఎంసీలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. చట్ట ప్రకారం అవిశ్వాసం పెట్టేందుకు మేయర్ పదవీకాలం 4 ఏళ్లు పూర్తవ్వాలి. అది ఈ నెల 18తో పూర్తవడంతో కూటమి మరింత స్పీడ్గా రాజకీయం నడుపుతోంది. సాధ్యమైనంత సంఖ్యాబలాన్ని పెంచుకొని మేయర్ సీటుకు ఎసరు పెట్టాలని చూస్తోంది. అందుకోసం వైసీపీ కార్పొరేటర్లకు గాలం వేస్తోంది. ఈ క్రమంలో అవిశ్వాసం కోసం కలెక్టర్కు నోటీసు ఇచ్చారు. సికింద్రాబాద్ విశ్వవసు నామ సంవత్సర తెలుగు పంచాంగాన్ని హర్యానా గవర్నర్ దత్తాత్రేయ ఆవిష్కరించారు. సికింద్రాబాద్లోని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై పంచాంగం ఆవిష్కరించడంతో పాటు తక్షణ సహాయం రక్షణ కవచం పేరుతో ఆపదలో ఉన్న వారిని ఆదుకునే లక్ష్యంతో ఈ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. ఉగాది నేపథ్యంలో తెలుగు సంవత్సరాది నూతన పంచాంగాన్ని ముందస్తుగా ఆవిష్కరించినట్లు తెలిపారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో గత కొన్నేళ్లుగా సాగుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు. మానవతా దృక్పథంతో పేద ప్రజలను ఆదుకోవాలని లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ సంస్థ చేస్తున్న కార్యక్రమాలు ఆదర్శంగా ఉన్నాయని అన్నారు. ప్రధానంగా విద్య, వైద్యం లాంటి ఖర్చుతో కూడుకున్న విషయాలపై స్పష్టమైన వైఖరితో సేవ చేస్తున్న తీరు గొప్పదని కొనియాడారు. తక్షణ సహాయం రక్షణ కవచం అనే నామకరణం తనకెంతో నచ్చిందని, ఇలాంటి కార్యక్రమాలు మునుముందు మరిన్ని చేపట్టి ప్రజాసేవలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. వికసిత భారత్ల లక్ష్యంతో నరేంద్ర మోడీ అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తీసుకుని దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారని అన్నారు. సేవ చేసే దృక్పథం మహిళల్లో ఎక్కువగా ఉంటుందని, మహిళలకు గౌరవం దక్కితే సమాజం సరైన పద్ధతిలో ముందుకు సాగుతుందని అన్నారు. కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ అవుతుందో ఈ క్లబ్ ఇది అనేకమైనటువంటి సేవలు అందిస్తుంది. ముఖ్యంగా మనం ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించినటువంటి రామకృష్ణ గారిని, ఉపప్రశాంత గారిని మనసారా అభినందిస్తున్నాను. దాంతోపాటు ఉగాది మన తెలుగు సంవత్సరం. ఈ తెలుగు సంవత్సరాన్ని ఉపయోగించుకొని మనం ఈ యొక్క ఆవిష్కరణ కార్యక్రమాన్ని
అంటే విశ్వవసు నామ సంవత్సరం అనేది ఈ పంచాంగాన్ని ఆవిష్కరింపజేయడం చాలా పవిత్రమైన కార్యమని నేను హృదయపూర్వకంగా భావిస్తున్నాను. ఎందుకంటే పంచాంగం అనేది ఒక శాస్త్రం. భవిష్యత్తులో జరగబోయే అనేకమైన విషయాలను తెలియజేసేటువంటి పంచాంగం. ప్రపంచంలో బహుశా ఏ దేశ సంస్కృతి లేనటువంటి గొప్ప గణితమైనటువంటి శాస్త్రం ఉన్న దేశం ఏదైనా ఉందంటే, శాస్త్రీయమైన దేశం ఏదైనా ఉందంటే అది ఒక భారతదేశం తప్ప ఇంకా వేరే దేశం లేదు. కాలము, తిథి, మన వాస్తు, శుభకార్యము ఎప్పుడు చేయాలి, ఏం చేయకూడదు, అన్ని విషయాలను కాలమానంతో నిర్వహించి సంవత్సరం యొక్క మొత్తం ప్రణాళిక ఏర్పాటు చేసినటువంటి పంచాంగం అనేది చాలా పవిత్రమైన గ్రంథమని నేను మీ హృదయపూర్వకంగా మనం చేస్తాను. దీన్ని మనందరం కూడా మన ఇంట్లో మనందరం కూడా దీన్ని అలవాటు చేసుకునే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా మహిళా సోదరి మనం మంచి సంఖ్యలో ఉన్నాం. మహిళలు ఎంత బాగుంటే ఆ ఇల్లు అంత బాగుంటుంది. చూసారుగా ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.